గురూజీ గురూజీ నా మొహం చూసి చెప్పండి గురూజీ, సంతోషంగా ఉన్నానా లేదా? ఆత్మల్ని అత్యాచారం తప్ప అన్నీ చేస్తున్నావు, సంతోషంగా ఎందుకుండవు? కానీ నీ కళలో ఏదో కొత్తగా కాంతి కనిపిస్తుంది, ఏంటి? లవ్ చేస్తాను గురూజీ. ఎవరిని? అదేంటి గురూజీ, అమ్మాయిని. బ్రతికిందన్నా లేక చచ్చిందన్నా? చనిపోయే ముందు నేను ఐ లవ్ యూ చెప్పాను, అది చనిపోయిన తర్వాత అది నాకు ఐ లవ్ యూ చెప్పింది. దానికి నేను ఒక పేరు పెట్టుకున్నాను గురించి, మీరా. ఏంటి? మీరా. పోతావురా, పోతావు. నేను చేసిన పని నువ్వు కూడా చేస్తున్నావు. గురూజీ నా మీరా ఆత్మను తాకాలి గురూజీ, అది ఎలా సాధ్యమో మీరే చెప్పాలి. తాకడం అంటే చివరికి నాలాగే నువ్వు కూడా అక్కడికే వచ్చావు. ప్రకృతి ధర్మం, నీ హార్మోన్లు చేస్తున్న అరాచకం. ముందు నీ మీరా కన్నీగా చనిపోయి ఉండాలి. అలాంటి ఆత్మను తాకాలంటే దాన్ని ఇంకో శరీరంలోకి రప్పించాలి. అది ఆ ఇంకో శరీరం ఒప్పుకోవాలి. అలా ఒప్పుకునే అమ్మాయి ఎక్కడ దొరుకుతుందో వెతుకు. ఒకవేళ తనను కాపాడింది వాడుకోవడానికి అని తెలిసినా ప్రస్తుతం తనున్న పరిస్థితికి అతన్ని నమ్మి వెనక వెళ్లడం ఒక్కటే ఆమెకున్న ఆప్షన్. మన శరీరంలో ఎక్కడో ఓ మూల దాగున్న 21 గ్రాముల బరువు శరీరం నుంచి బయటకొచ్చి ఎటు వెళ్లాలో తెలియక ఇక్కడే సంచరిస్తుంటాయి. వాటికే మీరు దెయ్యాలని పేరు పెట్టి భయపెడుతున్నారు. నిజానికి అవి మనుషుల్ని చూసి భయపడుతుంటాయి. వాటిని వశం చేసుకుంటే మనం చెప్పినట్లు వింటాయి. నేను వాటితోనే బతుకుతున్నా. ఈ ఇంట్లో దయ్యాలున్నాయా? దయ్యం కాదు, మరి ఆత్మ. నా మీరా నేను ముట్టుకోవాలి, నీ గర్భానికి కారణం కనుక్కోవాలి. నీకు నేను మాత్రమే సహాయపడగలను, నాకు నువ్వు మాత్రమే సహాయపడగలవు. మీరా ఆత్మ నీ శరీరంలోకి వస్తుంది. అది నన్ను ప్రేమిస్తుంది, కౌగిలించుకుంటుంది, ముద్దు పెట్టుకుంటుంది. మా ఇద్దరి మధ్య నీ శరీరం ఉంటుంది. అది నీకు ఇష్టమేగా. నువ్వు పూర్తిగా సమ్మతిస్తేనే ఆత్మ నీలోకి వస్తుంది. భయపడితే కష్టం. నేను పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. భయం ఎందుకు? నా పరిస్థితికి కనీసం నన్ను నమ్మటానికి కూడా ఎవరూ లేరు. చచ్చిపోయింటే నన్ను కూడా మా అమ్మలాగే అనుకునేవారు. చావడం కంటే ముందు నాకెందుకు ఇలా అయిందో తెలుసుకోవాలి. నాకెలా ఈ ప్రెగ్నెన్సీ వచ్చిందో తెలిసి తీరాలి. అదే నాకు ముఖ్యం. అందుకు నన్నేం చేయమన్నా నేను చేస్తాను. ముందు నీ సమస్య గురించి ఆలోచిద్దాం. భావన, ఫిబ్రవరి 13, 14, 15 తేదీల్లో ఏదో ఒకరోజు సెక్స్ జరిగింది. ఆ 3 రోజులు ఎక్కడున్నావు? ఎవరిని కలిసావు?
ఏం జరిగిందో గుర్తు చేసుకో. అంతకన్నా ముందు నీకు తెలిసిన క్లినిక్ ఏదైనా ఉంటే అదే ఇంటాక్ట్ హైమన్ ఉందా చెక్ చేయించుకో. ఇంటాక్ట్ హైమన్ అంటే అంటే వచినిటీ టెస్ట్. గర్భం సహజంగా వచ్చిందా లేదా అన్న క్లారిటీ వస్తుంది. ఏంటి మేడం మళ్ళేంటి ఇక్కడ? ఏంటి? నాకు నువ్వు ఒక టెస్ట్ చేయాలి. ఏం టెస్ట్? వర్జినిటీ టెస్ట్. అచ్చో, అర్థమైందా? అర్థమైందిలే, రా. ఎవరే ఆ మహానుభావుడు? వాడు నిన్ను కాదు నన్ను చంపుతున్నాడు. నిన్ను ఎవరు రేప్ చేసి గర్భం చేయలేదు, అంతవరకు క్లారిటీ ఇవ్వగలను. అర్థమైందా? ముందు ఎలా వచ్చిందో పక్కన పెట్టు, ఏం చెయ్యాలో ఆలోచించు. 3 నెలల వరకే అబార్షన్ చేయగలం. మేడం పనులన్నీ అయిపోయినాయి మేడం. సరే రవి, రాధని పిలుస్తావా? పర్లేదు మేడం, ఎందుకు నాకే చెప్పండి. నువ్వు చేయలేవు, రాధని పిలువు. లేదు మేడం, మళ్ళీ దానికి చెప్పిన తిరిగి ఆ పనులు నేనే చేయాలి. నాకే చెప్పండి. అన్నీ నువ్వే చేస్తావా? పర్లేదు మేడం, దాని పనులన్నీ నేనే చేస్తాను. మీ పనులు చేయలేనా? సరే 2 నిమిషాలాగు. మేడం రెంటా? నిన్నెప్పుడైనా రెంట్ అడిగానా నేను? ఓకే మేడం, థ్యాంక్స్. రవి ఏమైంది? చెప్తానా కొడక ఓడకా అని చెప్పి అయ్యా నాది కాదయ్యా, మీ రాధదే. ఏమైందిరా? చంపేస్తారా నేను రై. మరి ఆకులు అట్టుకుండి కండి అయిపోయాను నేను. పొద్దున్న ఎందుకు రారుస్తున్నావు? ఏంటి అక్క ఏమైనా అద్దె అడిగిందా? అందుకే కదా అడ్డమైన పనులు చేస్తున్నాం. చేస్తున్నాం కాదు, చేస్తున్నాను. చేస్తున్నాను, మీరు కాదు. వీక్నెస్ తెలిసి ఆడుకున్నాం. ఏ తుబాయిలో ఉండదు, దాన్ని మూడు పడతాడు కాళ్ళు. అయినా నాకెందుకు బంపర్ ఆఫర్లు? సరే మాతో రా, ఒక మొబైల్ ఎక్స్ట్రా కొడితే సరిపోతుంది. అడ్డమైన పనులు చేయాల్సిన కర్మ ఉండదు. అమ్మా ఇప్పటివరకు చేసిన పాపాలు చాలు, నాకు అవసరం లేదు. సర్లేరా, అక్క అద్దె అడగదు. 3 నెలలకు ఒకసారి బ్లడ్ ఇస్తుంది. తన ఇంట్లో కాస్త పనులు చేస్తే తప్పే ఉంది. ఇంట్లో పనులు చేస్తున్నాం మరి బాత్రూంలో స్నానం చేసి వచ్చి కాళ్ళు పట్టమంటుంది. తప్పే ఉందిరా, టవల్ కట్టుకుని ఉంటుందిగా. టవల్ తలకు కట్టుకుంది. అక్కడెక్కడ కొరికావు? రాదా టిఫిన్ బయట చేసి నేను అర్జెంట్గా బయటకు వెళ్ళాలి. రవి ఉండు, నేను వెళ్తాను, నాకు పనుంది. నువ్వు బాత్రూంలో గంటల కొద్ది ఏం చేస్తున్నావు? వినేవాళ్ళు ఏమనుకుంటారా? గురించి అందరికీ తెలుసు. అయినా నీ బాత్రూమ్ పని అంటే అమ్మాయిలు కుంటుందా? కూతురు నేను నువ్వా చౌ రిపేర్ చేయండి రా. ఈ పాటే పాడలేక చస్తున్నాను. కొత్త పాట ట్రై చేద్దాం. ఇంకేం కావాలే? వండడం చేత కాదంటే వినరు, నన్నే వండమంటారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి వంట పనితో చేస్తున్నాను. ఏంటది? నాదో అర్థం కావడలేదు. పాట పాడచ్చుగా. ఏం నువ్వు పాడేది? పాట ఉన్నది ఏతాలో, నువ్వు పాడేది ఏ రాగం? సంగీత జ్ఞానం లేనప్పుడు స్నానం చేయడం ఎందుకు? ఉప్పు కారం పెడతా బిడ్డ. ఇంకేం కావాలే? ఇక మనకు రాదు. రాదా అరుణ క్లినిక్ ఉంది కదా, దాని అడ్రస్ ఎక్కడ? అది పనికిరాని క్లినిక్. వాడు సాడిస్ట్ అంట. వేస్ట్ రా వెళ్ళడం. అది కాకుండా వేరే ఆప్షన్ ఏమైనా ఉందా మనకు? చట్టనిస్తే ఎక్కడ నీరసించిపోయి సెక్స్ చేయలేమనుకునే ఏదో సమాజంలో ఉన్నాను రా మనం. నీకు ఈ వ్యాధి లేనప్పుడు ఎప్పుడైనా అవతల బ్లడ్ ఇచ్చావు మనం. మన అవసరానికి ఎదుటోడు మంచోడు అయిపోవాలి, అంతేగా? ఎక్కడో ఒక చోట ఎవడో ఒకడు మంచోడు ఉన్నాడు కాబట్టి వాడు బ్లడ్ ఇస్తున్నాడు కాబట్టి
మనం ఇంకా బతుకున్నాం. సరేనా? రక్తం ఎప్పుడు మనకు అవసరమైనప్పుడే దాని విలువ తెలుస్తుంది. అందరూ మనకి ఇచ్చేయాలి. వాటర్ ప్యాకెట్ కూడా ఎవరు ఫ్రీగా ఇవ్వట్లా, అది కూడా 2 రూపాయలు. నా వరకు డోనర్ దేవుడితో సమానం.